ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. ఇప్పుడేంటి ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది, చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాం. నేను ఇక్కడే శ్రీకాకుళంలోనే చేస్తాను, నా ఏరియా ఇది, ఇక్కడ నుంచే హీరోగా ఇక్కడ నుంచే ప్రోడక్ట్ సినిమాలు చేసుకుంటా ఇక్కడే బతుకుతాను, మిగతా వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని ఏంది ఒక కొత్త స్టాండ్ ఏదో తీసుకున్నాం అంటే ఏంది అది? మీకెలా తెలిసిందన్నా? నేను ఇంకా చెప్పలేదు ఎక్కడది. మీ యూనిట్లో అవునా? యూనిట్ లో చెప్పా. యూనిట్ అంతా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. మనకు వైజాగ్ ఉంది కదా యూనిట్. కొంతమంది ఉన్నారు, కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు అక్కడ. అక్కడ ఎక్విప్మెంట్ కూడా ఉంది, కెమెరా గారి క్రేన్ ఉన్నాయి. కొన్ని అక్కడి నుంచి వస్తే, కొన్ని మన ఎక్కడి నుంచి. నాకు అక్కడ సినిమా ఏంటంటే చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, మన అనకాపల్లి ఈ ప్రాంతాల్లో మన సొంత తల్లి దగ్గర కూర్చొని ఆడుకున్నట్టుగా ఉంటుందన్న. మన సొంత గడ్డ మీద, సొంత భూమి మీద పుట్టినట్టుగా ఉంటుంది. పుట్టడమే, అక్కడే పుట్టాం కదా. అక్కడ పని చేస్తుంటే అలుపు తెలియదు, కష్టం తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రాంతం అలాంటిది. మరి అక్కడ పుట్టానో ఫీలింగ్ ఉందో, లేకపోతే ఆ ప్రాంతము అనేది ఒక ఇది ఉందో కానన్నా. ప్రాంతీయ అభిమానం ఉంటే తప్పలేదు, కాదంటలా. బట్ ఇండస్ట్రీ మొత్తం ఒక సెట్ అయింది కదా, దీన్ని అక్కడికి ఎందుకు కోరుకోవటం? అలాగనలేదు, మొత్తం కాదు అనేది. నా వరకైతే సినిమాని ఇంకా అక్కడే చేసుకోవాలి, అక్కడే స్టార్ట్ చేసి అక్కడే రిలీజ్ కూడా, డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడే స్టార్ట్ అవ్వాలి, సినిమాని కాపీ కూడా అక్కడే చెయ్యాలి, ఒక చిన్న యూనిట్ని తయారు చేయాలి, ఒక చిన్న యూనియన్ తయారు చేయాలి, ఒక చిన్న సినిమా అక్కడ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ చేశాను. అంటే దీనికి రీజన్ కూడా ఉందన్న. నాకు ఇప్పుడు కొద్ది గొప్ప యాక్టర్ని నేను, నాలా చాలామంది యాక్టర్లు ఉన్నారు మనకున్న సర్కిల్లో, విలేజ్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ. అక్కడ చాలామందికి ఈ ఫ్యాషన్ ఉంటుంది, ఒక యాక్టర్ అవ్వాలనో, లేకపోతే డ్యాన్సర్ అవ్వాలనో, లేకపోతే సింగర్ అవ్వాలనో, లేకపోతే లిరిక్ రైటర్ అవ్వాలనో, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనో, ఏదో ఒకటి ఉంటుంది, ఒక కోరిక, టార్గెట్ ఉంటుంది. అందరూ నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు అన్నారు, హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను అన్న. ఎక్కడికి వచ్చేస్తావు? హైదరాబాద్ వచ్చి ఎక్కడ ఉంటావు నువ్వు? ఉంటానన్న రూమ్ తీసుకుని. ఎన్ని రోజులు ఉంటావు రూమ్ తీసుకుని? ఎన్ని రోజులు ఉంటావు? నీకు డబ్బులు అయినంత వరకు ఉంటావు రూమ్లో, తర్వాత ఓనర్ వచ్చి నేను నిలబడతాడు. ఎక్కడ ఉంటావు? 20 ఏళ్ళ క్రితం నేను వచ్చినట్టుగా ఏదో ప్లాట్ఫామ్లు, ఫుట్పాత్లు, అక్కడ ఏదో ఇడ్లీ తినేసి ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో దుప్పటి కప్పుకొని పడుకుంటూ పోయే రోజులు కాదు ఇప్పుడు హైదరాబాద్. ఒక సెకండ్ నిలబడినా సరే నిలబడడానికి కూడా జాగాలేని హైదరాబాద్ ఇప్పుడు ఇది. సామాన్యుడు, నిరుపేదలు, మధ్యతరగతులు సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి ఎంతైనా తిరుగుతారు, ఎక్కడైనా ఉంటారు. వాళ్ళకి దిక్కెవరన్నా? శకలక శంకర్ లాగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పారిపోయి వచ్చి ఎన్నో కష్టాలు పడి ఎక్కడ పడుకొని ఎక్కడ పని చేసుకొని ఏవో చేసుకునే రోజులు ఇవి కాదు. ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు అంతా గ్రీన్ షీట్ అయిపోయింది, ఇప్పుడు అన్నీ మారిపోయింది. అంటున్నాం హైదరాబాద్లో సంబంధం లేని వ్యక్తి కూడా నిలబడకూడదు ఎక్కడ. నిలబడితే నువ్వు నైట్ ఎక్కడ ఉంటావు? రైల్వే స్టేషన్లో పడుకుంటూ పోయేళ్ళమి, బస్ స్టాపుల్లో పడుకుంటూ పోయేళ్ళమి, లేకపోతే ఆ కృష్ణానగర్లో టిఫిన్ కొట్లు ఎదురుగా పడుకుంటూ పోయేళ్ళమి, చిన్న జాగా ఉంటే. అప్పుడు అడిగేవాళ్ళు లేరు, ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి అంటున్నావు. ఇప్పుడు అలాగ లేదు. ఇప్పుడు ఎవరిని పోయి అడుగుతున్నారు, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అడుగుతున్నారు, నీ ఇంటి అడ్రస్ అడుగుతున్నారు. అవి ఏం ఉండవు నీకు. ఏం చేస్తావు? మళ్ళీ నిన్ను పంపించేస్తారు ఇక్కడి నుంచి. నువ్వు ఎంతైనా తిరుగుతావు, నీ డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతావు. నీ డబ్బులు అయిపోతే ఎవరు ఇస్తారు నీకు? నువ్వు అనుకున్న వెంటనే నీకు ఆఫర్ వచ్చేస్తుంది. ఇక్కడ రెడీగా ఉన్నారు నీకు ఇచ్చడానికి ఆఫర్. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకే ఆఫర్లు లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చి నీకేం వస్తాయి? నా మాట నేను తమ్ముడు అంటే కొంతమంది అలాగే అంటావన్నా, మేము వచ్చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అని అయిపోద్ది ఏమని అంటున్నావా అంటే, అది కాదురా తమ్ముడు, మీరు పడిన కష్టాలే అయ్యి నేను చెప్తున్నాను నీకు. వచ్చి పడకండి, కష్టాలు పడకండి. ఇవన్నీ గత 4-5 సంవత్సరాల నుంచి నా మైండ్లో ఉందన్న. ప్రతి ఓడు నేను పడిన కష్టం పడాలి అంటే 15 సంవత్సరాలు ఈలోపు కుటుంబాన్ని, ఫ్యామిలీని అందరిని వదులుకొని 15 ఏళ్ళు అజ్ఞాతం చేసినట్టుగా చేయాలిగా అన్న. నేనైతే 10 సంవత్సరాలు వదిలేసాను కుటుంబాన్ని, మర్చిపోయి సినిమా ఫ్యాషన్తో ఏదో ఒకటి అయ్యే వెళ్దాము అనేసి. అలాగే అందరి వల్ల అవ్వదు, అందరి వల్ల చేయలేరు. అందరు కుటుంబాలను వదులుకొని ఎంత చేయగలరు? నేనైతే మూర్ఖంగా ఉండిపోయాను. అలాగే అందరూ మూర్ఖంగా ఉండాలంటే వాళ్ళ అమ్మ నాన్నలు ఏమైపోవాలి, వాళ్ళందరూ ఏమైపోవాలి? ఇవన్నీ ఆలోచించానన్న. నాలాగా ఏ మనిషి బాధపడకూడదు, ఫుట్పాత్ మీద ఎవరూ తిరగకూడదు, ఒక అవకాశం కోసం నానా చాకరీలు చేస్తూ నానా అవస్థలు పడి ఇవన్నీ చేయకూడదు, చేయకూడదు అని అన్నీ చూసుకొని నాకు అవకాశం ఏదో ఒక రోజు వచ్చినప్పుడు మాత్రం ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మన విజయనగరంలోనే సినిమా స్టార్ట్ చేసి
అక్కడున్న 4-5 జిల్లాల్లో ఉన్న కళాకారులు కానీ, అక్కడున్న టెక్నీషియన్స్ కానీ, వర్కర్స్ని కానీ, టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని, ఎంతో కొద్దో గొప్ప టాలెంట్ ఉందని వాళ్ళకి అవకాశం, ఏదో ఒక విధంగా వాళ్ళకి చిన్న అవకాశం ఇచ్చి. ఆంధ్రాలో వైజాగ్లో ఇప్పుడు స్థలాలు కూడా ఇస్తా అన్నారు. ఆ గవర్నమెంట్ ఇస్తా ఉంది, ఈ గవర్నమెంట్ ఇస్తా ఉంది. అవును, ఇద్దరు మీరు రండి డెవలప్ చేసుకోండి అన్నారు. బట్ ఇక్కడ నుంచి కదలట్లేదు ఇండస్ట్రీకి సంబంధించి. మీరు మరి చిన్న చిన్న వాళ్ళందరూ ఏం పోరాడతారు అంటే ఇప్పుడు ఒకటన్నా, వీళ్ళు 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 ఇక్కడే, ఎవరు పెద్దోళ్ళందరూ ఇక్కడే, వాళ్ళు రానంటున్నారు. వాళ్ళ ఇష్టం అన్న, వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని టచ్ చేయట్లేదు. నేను ఓకే, ఇక్కడ ఓన్లీ దట్స్ మై లైఫ్, నా లైఫ్. ఏం గుర్తింపు ఉంటుంది అంటున్నా అక్కడ? మరి అట్లా ఉన్నప్పుడు గుర్తింపు ఎలా తెచ్చుకుంటారు అంటున్నా? ఈరోజు సినిమా బాగుంటే ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా గుర్తింపు ఉంటుందన్న. ఓకే, అలా తీసుకెళ్తారు. ఓకే ఓకే, ఆ బ్రాండ్. ఓకే, అలాగే. ఇప్పుడు ఈరోజు సపోర్ట్ కూడా ఉండాలి కదా, సపోర్ట్ అనేది ఉన్నారు అక్కడ. ఓకే, మనకు అక్కడున్న పొలిటికల్ గా ఉన్నారు, అక్కడున్న జనాలు ఉన్నారు, అక్కడున్న ప్రాంతం ఉంది, గవర్నమెంట్ కూడా ఉంది, గవర్నమెంట్ ఉంది. కింద ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీగా వచ్చి సినిమాలు చేసుకోండి, షూటింగ్ చేసుకోండి అని వెళ్ళి స్టార్ట్ చేసాం సినిమా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే నిర్ణయం అదే ఉంటది. ఎందుకంటే కళామ తల్లిని, సినిమా రంగాన్ని దూరం పెట్టుకొని వద్దు అనే వాళ్ళు ఎవరు ఉండరు అన్న. రమ్మనే అంటారు అందరూ. ఎందుకంటే అది ఒక రంగుల ప్రపంచం, అది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రపంచం అది. రైట్. అయితే నేను నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, అవకాశాలు ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళే మనం వర్క్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇద్దాం కుదిరితే. ఫస్ట్ నేను సినిమా చేసుకోవడానికి నాకు ఉపయోగపడుతుంది అక్కడ ప్రాంతం. హ్యాపీగా సినిమా చేసుకోవడానికి నాకు అక్కడ ఎక్కడ కెమెరా పెట్టుకొని వర్క్ చేసుకున్నా ఎవరు అబ్జెక్షన్ చేయరు. పోలీసులు వచ్చి కెమెరాలు పట్టుకొని వెళ్ళిపోరు ఇక్కడలాగా. ఇక్కడ హైదరాబాద్ ఎక్కడైనా కెమెరా పెడతావన్నా నువ్వు? ఎక్కడ కెమెరా పెట్టినా 5 నిమిషాలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. పర్మిషన్లు ఉండవు, ఈ పర్మిషన్లు ఇవ్వరు. అది 1 వారం రోజులు తిరగాలి. ఈ ఎక్కడ మనలాంటి చిన్న సినిమా చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడోటు. ఎలాగా అన్ని పెద్ద పెద్ద పర్మిషన్లు, ఒక సిటీ అట్మాస్ఫియర్లో సినిమా తీయాలనుకో, హైదరాబాద్ సెంటర్లో ఎక్కడో అనుకో కథలో ఉంది, ఆ పర్మిషన్ తీసుకురావడానికే 4 రోజులు పడుతుందన్న. తెచ్చిన తర్వాత కూడా అక్కడోటి మళ్ళీ ఆ రోజుకి ఎవరో ఒకరు వచ్చి ఆపడము ఏదో చేస్తారు, జరుగుతున్నాయి కూడా అలాగా. ఏమీ లేవు అక్కడోటు. నువ్వు ఎక్కడ పెట్టుకో, కెమెరా చేసుకో, షూటింగ్ చేసుకో, హ్యాపీ చేసుకో, కుదిరితే మేము సపోర్ట్ ఇస్తాం. ప్రజలు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అక్కడోటు. చేసుకోండి బాబు, మా ఊర్లో షూటింగ్ చేసుకోండి, ఇక మా రోడ్డు మీద చేసుకోండి, కాకపోతే మా ఇంట్లో చేసుకోండి. ఓకే, మరి సినిమా వాడు కావాల్సింది అదే కదన్నా. అదే. ఓకే, అదే కదా కావాలి. ఓకే. సో అది అక్కడ ఉంది ఎక్కువ. పైగా ఇంకోటి, అవకాశాల కోసం కూడా చాలా మంది ఉన్నారు అక్కడ పాపం. మొన్న కూటమికి బాగానే సపోర్ట్ చేసినట్టు మొత్తం తిరిగినట్టున్నా. కూటమికి కూటమి అంటే ఒకటన్నా, నాకు ఈ రాజకీయ నాయకులతోని, పార్టీలతోని నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కక్షలు లేవు, ఎవరి మీద ఎటువంటి నాకు ఏమీ లేవు అన్న. నాకు ఇంకోటి, ఎవరిని అనే అంత అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శించడం ఫస్ట్ నాకు లేదు. ఎవరిని విమర్శించకూడదు మనం, అది నాకు హక్కు లేదు. హక్కు ఏంటి? అడగాలి. నువ్వు నాకు చేయలేదు, చెయ్యి, ఎందుకు చేయట్లేదు, అదే హక్కు, మన హక్కు. విమర్శించడం కాదు హక్కు. మనిషిని పేరు పెట్టో, వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా తిట్టడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే. ఓకే. నేను అసలు పొలిటికల్లోకి వెళ్ళను, నాకు అవసరం లేని, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. కాకపోతే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఇక మా దేవుడు, మా మనిషి, మా బాబు కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, మరి ఆయన మీద అభిమానంతో మరి ఇక నేను ఒక్కడనే కాదు, అందరం వెళ్ళాం. సుధీరు, నేను, ఎవరి కాదు ఇండివిజువల్గా. మాకు ఎవరైనా చెప్పలేదు వెళ్ళమని కానీ చెయ్యండి అని చెప్పలేదు, అభిమానం అని అంతే. ఓకే. ఆయన మీద ఉన్న అభిమానం. ఈ టైంలో కొంచెం మనం వెళ్ళి కొంచెం 2 మాటలు సపోర్ట్ చేస్తే ఏమని తప్పేముంది. అభిమానం చెప్పుకోవడం కాదు, అవసరానికి ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆ రుణం, అదే అభిమానం, నిజమైన అభిమానం. కరెక్ట్. నేను అభిమాని అంటే ఎవరు అభిమానులు కాదు. అభిమానం అనడం వేరు, చేయడం వేరు. ఆ ఉద్దేశంతో నేను చేసామన్నా. ఓన్లీ ఆయనకి సపోర్ట్ చేయడానికి మాత్రం వెళ్ళాను. ఒక 3 రోజులు 4 రోజులు క్యాంపెయినింగ్ చేసి వచ్చాను ఆయన కోసం. ఏంటి మరి కళ్యాణ్ బాబు గారి చుట్టూ ఆయన మార్పు ఏం కోరుకుంటున్నారు? ఏదో మార్పు కోరుకుంటున్నట్టుగా తెలిసింది నాకు. అదే ఇప్పుడు అన్న ఒకటన్నా,
ఏ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఒప్పులు జరుగుతాయి. మంచి చేసిన వాళ్ళు ఉంటారు, చెడు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మనం తిడతాం, నచ్చకపోతే ఇంకొకరు అతనే పొగుడుతారు నచ్చిన వాళ్ళు. ఓకే, కరెక్టేగా. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఎగ్జాక్ట్లీ కదా. కరెక్ట్. ఏ రాజకీయ నాయకుడికి ఇప్పుడు భారతదేశంలో ఒకే మెజార్టీతో, ఒకే పదంగా, ఒకే మాటతో ఈయన గొప్పోడు అనేవాళ్ళు ఇప్పుడు దాకా చూడలేదన్న. ఒకవేళ గొప్ప చేసినా సరే ఏదో ఒక రూట్లో తప్పు పట్టడం మొదలు పెడతారు. ఇంకా అంతేగా 100% సాటిస్ఫాక్షన్ ఎవరు ఇవ్వలేరు. అందరికి అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి అదే జరిగింది, జగన్ గారికి అదే జరిగింది. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి అదే జరుగుద్ది. ఇప్పుడు ఆయన్ని కూడా దేవుడు అనేరు అందరూ. ఇప్పుడు నాలాటోళ్ళు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటే, ఇంకొకరేమో పవన్ కళ్యాణ్ గారు మంచివాడు కాదని అంటాడు ఇంకొకడు. అదే వాళ్ళ అభిప్రాయాలు. ఒకే పందా మీద నడిచింది ఎక్కడ లేదు కదన్న. అంతే, ఇదే పరిస్థితి. ఇదే అంటే ఆయన చుట్టూ వాళ్ళు ఉంటారు, పొగుడు వాళ్ళు ఉంటారు. ఓకే, అన్నీ ఉన్నాయి అందులో. అంటే ఆయన జాగ్రత్త పడాల్సింది ఏమున్నాయి దీంట్లో? ఆయన చుట్టూ ఎంత జాగ్రత్త పడినా, ఎంత గొప్పోడైనా, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప నాయకుడు వచ్చినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని కుటుంబాలను కాపాడినా, ఆయన్ని పొగుడినోళ్ళు పొగుడుతారు, తిట్టినోళ్ళు తిడతారు. అది ఏం కర్మ మరి అర్థం కావట్లేదు నాకు. అందరూ శబాస్ అంటలేదు ఎవరిని కూడా. ఇప్పుడు ఆయన మార్పు అంటే ఆయనలో ఏం మారాలి? ఆయనలో ఏం మారుతుంది అన్న? ఆయనలో అంతా సూపరే. నా హీరో, నా దేవుడు, నాకు ఇష్టమైనడు. నాకే కాదు, చాలా మంది కోట్లాది అభిమానులకి ఆయన దేవుడు లాగా ఆయన అలా కొలుస్తారు. ఆయన మీద ఉన్న అభిమానం. కాకపోతే నేను అయితే 5 రోజులు క్యాంపెయినింగ్ చేసిన దాంట్లో మాత్రం కొన్ని నాకు విషయాలు కనబడ్డాయి. ఏంటి? అంటే అక్కడున్న లోకల్ లీడర్లు, జనసేనకు సంబంధించిన లోకల్ లీడర్లు వీళ్ళందరూ నన్ను కలవడం, అందులో కొంతమందికి కొన్ని న్యాయం జరగకపోవడం, ఇవన్నీ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అనే నియోజకవర్గం ఉంది, మండలం. ఆ గోవిందపురం అనే గ్రామంలో 2019లో జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్, జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్ గెలిచింది అంతే రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద. తర్వాత ఒక ఎమ్మెల్యే ఆయన గెలిచారు అక్కడ, రాపాక్ గారు, అంతే. ఒక తర్వాత కింద స్థాయిలో ఉన్న క్యాండిడేట్లో ఎంపీటీసీ టికెట్ ఒక్కటే గెలిచింది రాష్ట్రంలో జనసేన తరపు నుంచి 2019లో. ఓకే. నేను మొన్న క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళి ఆ మనిషిని కలిసా. మనోడు మళ్ళీ నిలబడ్డాడు, సేమ్ ఎంపీటీసీ జనసేన తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి. కలిసి ఒక పూటంతా క్యాంపెయినింగ్ మనోడిని తిప్పాను ఊరంతా. గాజు గ్లాస్ కొట్టేయండి, తమ్ముడిని నిలబెట్టండి, గెలిపించండి, మన అన్నయ్య పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్ అన్నయ్య పార్టీ, ఇది చెప్పి కొన్ని మాటలు చెప్పి వస్తే అయిపోయిన తర్వాత వెళ్తూ మధ్యలో ఆగితే ఒక పొలంలోకి వెళ్ళి కూర్చున్నాము. కూర్చుంటే వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు. మనోడి పేరు వచ్చి విక్రమ్. ఏం తప్పుడు ఏమైందంటే, అన్న గత శతాబ్దం నుంచి నేను జనసేన కండు వేసుకొని భుజాల మీద, ఇవన్న ఇక్కడోటి చూపిస్తే కళ్యాణ్ గారి ఫోటో ఇంత సైజులో, ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం కొట్టుకున్నది అది, ఆ పుట్టుమచ్చ. ఆ అన్న కోసం నేను ఇంత పాటు పడుతున్నాను. ఎంపీటీసీకి ఇక్కడ గెలడం అంటే మామూలు విషయం కాదన్న. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, నన్ను అన్నోళ్ళు ఉన్నారు, నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు జరిగినా సరే నిలబడ్డాను అన్న కోసం, గెలిచాను 2019లో. ఇప్పుడు మళ్ళీ నిలబడ్డానన్న. ఈ గ్యాప్లో 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నా నేను. అందరికీ నేను మా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. ఈ పార్టీ కోసం ఉండిపోయి నా పొలాలను నమ్ముకొని అన్న కోసం, పార్టీని నిలబెట్టుకోవడం కోసం కింద స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తున్నాను అన్న నేను. ఇది నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక ఈరోజు మీరు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను అన్న. మరి ఇంత చేసావు కదా, ఆయనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదంటే, లేదు తెలియదన్న. మరి నువ్వు గెలిచిన తర్వాత నిన్ను పిలిచి కనీసం నీ కండు వేసి ఉంటాయి కదా, పిలిపిస్తారు కదంటే, లేదన్న ఇప్పటికీ నాకు ఏ పిలుపు రాలేదు, ఏమి రాలేదన్నా అని.